Hi students, welcome back to channel. JEE Mains 2026 April 4th మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయి ఉన్నాయి. ఈ 2 షిఫ్ట్స్ కంపారిజన్ అనేటువంటిది సబ్జెక్ట్ వైజు ఏ సబ్జెక్ట్ టఫ్గా ఇచ్చారు, ఏ సబ్జెక్ట్ మోడరేట్గా ఉంది, ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంది, కంపారిజన్ ఏంటి సబ్జెక్ట్ వైజు చూసుకొని షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి కంపారిజన్ చేసుకుంటే ఏ షిఫ్ట్ అనేటువంటిది టఫ్గా ఇచ్చారు అనేటువంటి ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ని చెక్ చేద్దాము. అలాగే ఈ 4th జరిగినటువంటి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 బేస్ చేసుకొని 99%కి ఎన్ని మార్క్స్ అనేటువంటివి ఎక్స్పెక్టేషన్గా ఉండవచ్చు అనేటువంటి ఓవర్వ్యూ ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అనాలిసిస్ ద్వారా ఈరోజు అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్కి వారి యొక్క షిఫ్ట్ అనేటువంటిది ఏ విధంగా వచ్చింది, ఎంత గుడ్ స్కోర్ అనేటువంటిది, గుడ్ అటెంప్ట్స్ అనేటువంటిది చేస్తే 99%కి వాళ్ళు ఎస్టిమేటెడ్ అవుతారు అనేటువంటి క్యాలిక్యులేషన్తో మరియు వారు ఫర్దర్ ప్లానింగ్స్ అనేటువంటి చేసుకోవడానికి ఈ అనాలిసిస్ యూజ్ అవుతుంది. అలాగే 5th, 6th, 7th, 8th అపియర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఈ అనాలిసిస్ ద్వారా నెక్స్ట్ వాళ్ళు అటెండ్ అయ్యే ఎగ్జామినేషన్స్ని ఏ విధంగా స్ట్రాటజీగా టైంతో కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే జూనియర్స్ అయితే ఎవరైతే జూనియర్స్ జేఈ మెయిన్స్ మీద ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ అనాలిసిస్ ద్వారా జేఈ మెయిన్స్ అనేటువంటివి ఏ స్టాండర్డ్లో ఉంటుంది, వాటికి ఏ స్ట్రాటజీలో ఫినిష్ చేసుకోవాలి అనేటువంటి ద్వారా వారు ప్రిపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి వీడియో చివరి వరకు చూసి మీ కావలసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. లెట్స్ మూవ్ టు కంటెంట్. షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 ఈ 4th ఏప్రిల్ జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ కంపారిజన్ చూసుకుంటే ఓవరాల్గా డిఫికల్టీ అనేటువంటిది చెక్ చేసినప్పుడు షిఫ్ట్ 1 అనేటువంటిది మోడరేట్ టు టఫ్ స్టాండర్డ్లో డిఫికల్టీగా ఉంది. షిఫ్ట్ 2 అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది రావడం జరిగింది. సబ్జెక్ట్ వైజు చెక్ చేసుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ అనేటువంటిది టఫ్ స్టాండర్డ్లో ఇచ్చారు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా షిఫ్ట్ 1కి షిఫ్ట్ 2కి మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అయ్యే విధంగా కీ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు షిఫ్ట్ 1లో మ్యాథ్స్ పేపర్ని కంపేర్ విత్ షిఫ్ట్ 2 టఫెస్ట్ మ్యాథ్స్గా కన్సిడర్ చేయవచ్చు. ఎందుకు అనంటే జనరల్గా ప్రీవియస్ జనవరి సెషన్ చూసుకున్న 2nd ఏప్రిల్ కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ పేపర్ చూసుకున్నా కూడా మ్యాథ్స్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్లీ లెంత్గా ఉంటాయి. క్వశ్చన్స్ అనేటువంటివి టైం కన్జ్యూమ్ అనేటువంటిది తీసుకుంటుంది. ఈ 4th ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ షిఫ్ట్ 1 పేపర్లో క్యాల్కులస్ అండ్ వెక్టార్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. షిఫ్ట్ 2 చూసుకుంటే షిఫ్ట్ 1తో చూసుకున్నప్పుడు లెంతీగానే ఉంది, కానీ మేనేజబుల్ చేస్తే క్వశ్చన్స్ అనేటువంటివి క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి షిఫ్ట్ 1తో కంపారిజన్ చేస్తే మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫిజిక్స్ అనేటువంటిది షిఫ్ట్ 1కి కంపారిజన్ చేస్తే మోడరేట్ డిఫికల్టీగా ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ 2 చూసుకుంటే ఈజీ టు మోడరేట్ స్టాండర్డ్లో ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని ఫిజిక్స్ సబ్జెక్ట్కి కంపారిజన్ చూసినప్పుడు షిఫ్ట్ 1లో ఫిజిక్స్కి కాన్సెప్టువల్ ప్లస్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని
మిక్స్డ్గా క్వశ్చన్స్ అనేటువంటివి ఫోకస్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఎలక్ట్రోమాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు షిఫ్ట్ 1 ఫిజిక్స్కి సంబంధించి. అదే షిఫ్ట్ 2కు చూసుకుంటే ఫార్ములా బేస్డ్ మీదనే క్వశ్చన్స్ అనేటువంటివి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రే ఆప్టిక్స్ నుంచి లెన్స్ మార్కర్స్ ఫార్ములా మీద, సెమీ కండక్టర్స్ నుంచి జీనా డయోడ్స్ కాన్సెప్ట్ మీద ఇలా హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఈజీ టు మోడరేట్ స్టాండర్డ్లో ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి. కెమిస్ట్రీ చూసుకున్నప్పుడు షిఫ్ట్ 1లో ఈజీ టు మోడరేట్ స్టాండర్డ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎన్సీఆర్టీ బేస్డ్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి కెమిస్ట్రీ నుంచి అడిగారు. మేజర్గా షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి కెమిస్ట్రీలో ఆర్గానిక్ రియాక్షన్స్, ఇనార్గానిక్ ఎన్సీఆర్టీ లైన్స్ మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. షిఫ్ట్ 2లో కెమిస్ట్రీ పేపర్ని ఈజీగా కన్సిడర్ చేయవచ్చు కంపేర్ విత్ షిఫ్ట్ 1తో చూసుకున్నప్పుడు. ఎందుకు అనంటే హై ఫోకస్లో ఎన్సీఆర్టీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. వెరీ స్కోరింగ్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది. హై ఈల్డ్లో ఇనార్గానిక్ సెక్షన్ నుంచి డి బ్లాక్, పి బ్లాక్, ఎ బ్లాక్ అండ్ సాల్ట్ అనాలిసిస్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. సో ఇలా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 చూసుకున్నప్పుడు ఓవరాల్గా షిఫ్ట్ 1 అనేటువంటిది టఫ్ షిఫ్ట్గా కన్సిడర్ చేయవచ్చు. షిఫ్ట్ 2ని మోడరేట్ డిఫికల్టీ షిఫ్ట్గా కన్సిడర్ చేయవచ్చు. సో ఓవరాల్గా షిఫ్ట్ 1కి హై టైం అండ్ ప్రెజర్ అనేటువంటిది తీసుకుంటుంది 3 సబ్జెక్ట్స్లో. షిఫ్ట్ 2 చూసుకున్నప్పుడు షిఫ్ట్ 1తో కంపారిజన్ చేసుకుంటే ఈజీ షిఫ్ట్గా కన్సిడర్ చేయవచ్చు. సో మీరు ఏ షిఫ్ట్లో అటెండ్ అయి ఉన్నారో, మీకు ఏ సబ్జెక్ట్ అనేటువంటిది టఫ్గా అనిపించిందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఆ షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అనేటువంటిది జేఈఈ ఆస్పిరెంట్స్కి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. ఫర్దర్ రిజల్ట్స్ అనేటువంటివి పర్సెంటైల్లో మనకి రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తారు ఎన్టీఏ అనేటువంటిది. సో బిఫోర్ పర్సెంటైల్ అనౌన్స్ చేసే ముందు మీ స్కోర్ని నార్మలైజేషన్ ప్రాసెస్లో చేస్తారు. సో నార్మలైజేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇక్కడ నేను చెప్తున్నటువంటి నెంబర్స్ అనేటువంటివి ఇంపార్టెంట్గా క్రైటీరియాగా ఉంటాయి. సో జనవరి సెషన్ చూసుకుంటే 14.5 lakhs అప్లికేషన్స్ అనేటువంటివి రిజిస్ట్రేషన్ జరిగింది. జనవరి సెషన్లో ఓవరాల్గా 13.71 lakhs స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. సో ఇక్కడ రిజిస్టర్ అయినటువంటి నెంబర్తో పని లేదు, మీకు ఎంత టోటల్ నెంబర్ అపియర్ అయ్యారు ఆ జనవరి సెషన్లో అనేటువంటిది నార్మలైజేషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. అలాగే సెషన్ 2 చూసుకుంటే ఓవరాల్గా 11.23 lakhs అప్లికేషన్స్ అనేటువంటివి రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి. 10.7 lakhs ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎగ్జామినేషన్స్కి అపియర్ అవ్వవచ్చు అనేటువంటి ఎస్టిమేషన్ అన్నమాట. సో మీకు ఇక్కడ ఎంతమంది అయితే అపియర్ అవుతారో దాన్ని బట్టి మీ పర్సెంటేజ్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. సో ఓవరాల్గా సెషన్ 1, సెషన్ 2 కలుపుకొని ఈ 2026 జేఈఈ ఎగ్జామినేషన్స్కి 15 to 16 lakhs క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ డేటా ద్వారా మనకి అర్థమవుతుంది. సెషన్ 1లో నుంచి సెషన్ 2కి కంపారిజన్ చేసుకున్నప్పుడు న్యూ అప్లికేషన్స్ అనేటువంటివి నియర్లీ 2 lakhs అనేటువంటివి ఎవ్రీ ఇయర్ ట్రెండ్ ఫాలో అవుతుంది. ఈ ఇయర్ కూడా 2 lakhs న్యూ అప్లికేషన్స్ అనేటువంటివి ఏప్రిల్ సెషన్లో యాడ్ అయ్యాయి.
అనేటువంటిది తెలుస్తున్నటువంటి ట్రెండ్ అన్నమాట. సో ఈ నెంబర్స్ అనేటువంటివి నార్మలైజేషన్ ప్రాసెస్లో యూటిలైజ్ చేసుకొని పర్సెంటేజ్ అనేటువంటిది డిజైన్ చేస్తారు. షిఫ్ట్ వైజు స్టూడెంట్ యొక్క పర్సెంటేజ్ అనేటువంటిది. సో మనకు ఈ నెంబర్స్ అనేటువంటిది ఐడియా ఉంది. లెట్స్ మూవ్ టు పర్సెంటేజ్ ఎక్స్పెక్టేషన్ టు మార్క్స్ అనేటువంటిది ఈ April 4th జరిగినటువంటి షిఫ్ట్ 1కి షిఫ్ట్ 2కి ఎలా ఉండవచ్చు అనేటువంటిది చెక్ చేస్తే, షిఫ్ట్ 1 అనేటువంటిది మోడరేట్ టు టఫ్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఓవరాల్గా మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీన్ని బేస్ చేసుకొని 99%కి కంపారిజన్ చేసుకుంటే 99%కి ఈ షిఫ్ట్ 1 4th April జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో రావాలి అని అంటే 180 మార్క్స్ నుంచి 190 మార్క్స్ రేంజ్లో రీచ్ అవ్వగలిగితే వారు 99%కి ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. అదే షిఫ్ట్ 2 చూసుకుంటే మోడరేట్ డిఫికల్టీ కాబట్టి 190 నుంచి 200 మార్క్స్ అనేటువంటివి రేంజ్లో వచ్చిన వాళ్ళకి 99% అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ షిఫ్ట్ 2 April 4th అటెండ్ అయినటువంటి ఆస్పిరెంట్స్కి. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, టఫ్గా వచ్చినప్పుడు స్కోర్ అనేటువంటిది స్లైట్ డిక్రీజ్ ఉంటుంది ఈజీ షిఫ్ట్తో పోల్చుకున్నప్పుడు. ఇక్కడ 10 to 15 మార్క్స్ అనేటువంటివి డిఫరెన్స్ అనేటువంటిది పర్సెంటేజ్లో టఫ్ షిఫ్ట్కి ఈజీ షిఫ్ట్కి కంపారిజన్ ఉంటుంది. కాబట్టి మీరు సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వేరే షిఫ్ట్ వాళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. మీ షిఫ్ట్, మీ యొక్క డిఫికల్టీ, మీ యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్ టోటల్ క్యాండిడేట్స్ సెషన్ మీద బేస్ చేసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్లో ఎన్టీఏ అనేటువంటిది రిజల్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఏ రేంజ్లో మార్క్స్ అనేటువంటివి రీచ్ అవుతున్నారో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. దానికి అనుగుణంగా ఈ టార్గెట్ పర్సెంటేజ్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ ఈ 4th April జరిగినటువంటి వాటికి ఇండికేషన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ట్రెండ్ ఎన్టీఏ ఫాలో అయినటువంటి ట్రెండ్ బేస్ చేసుకొని వీటిని మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా రివీల్ చేయడం జరిగింది. అలాగే మీరు ఎన్ని మార్క్స్ అనేటువంటివి రీచ్ అవుతున్నారు అనేటువంటి ఎస్టిమేషన్ తెలిసి ఉంటే కామెంట్లో తెలియచేయండి. అలాగే ఏ సబ్జెక్ట్ మీరు డిఫికల్టీగా ఫీల్ అయ్యారు అనేటువంటిది కూడా మీ షిఫ్ట్తో పాటు కామెంట్లో తెలియచేయండి. జేఈఈ ఆస్పిరెంట్స్కి ఆ న్యూస్ అనేటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి రిప్లై అనేటువంటిది చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.